థియరీ పరంగా, కాన్ఫిగరేషన్స్ పరంగా అందరూ క్లియరా? అప్డేట్ లో ఉన్నారు అందరూ కూడా? అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ వరకు క్లియరా? మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోమంటారా? జస్ట్ జస్ట్ టైం ఉంది కదా, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుందామా? ఎంతవరకు గుర్తున్నాయి తెలుస్తుంది. ఎస్ సార్. స్వామి, శ్రీనివాస్, వీరబాబు తీసుకున్నామండి. ఈ రోజా సార్? టైం ఉంది కదా, ఒక 10 minutes. సార్ నేను వేరే ట్రాఫిక్ లో ఉన్నా సార్, నేను అయినా కూడా మొబైల్లో లాగిన్ అయినా సార్. ఓకే ఓకే ఓకే, యూ కెన్ లీవ్ ఇట్, డోంట్ వరీ. ఓకే, యా. సో ఎనీవన్, క్లయింట్ అంటే ఎవరు? వన్ వర్డ్ ఆన్సర్. హూ ఇస్ ఏ క్లయింట్? హూ ఇస్ ఏ క్లయింట్? రేపు ఇంటర్వ్యూలో అడిగారు. Client is a customer in SAP. He is the main source of the company, main source of the SAP. Highest organization. Okay, very good. Client is a highest organization unit. Okay, very good. సో ఎంతమంది క్లయింట్స్ ని SAP లో మనం క్రియేషన్ చేయొచ్చు? 999 సార్. 999 క్లయింట్స్ ని మనం SAP లో క్రియేట్ చేయొచ్చు. వెరీ గుడ్. ఓకే, సో క్లయింట్స్ డేటా ఎన్ని రకాలు? 3 types సార్. 3 types. వెరీ గుడ్. ఏంటంటే అవి? కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. వెరీ గుడ్. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. కస్టమైజింగ్ డేటా అంటే ఏం జరుగుతుంది దాంట్లో? ప్రాసెస్ బ్యాకెండ్ లో. కస్టమైజింగ్ డేటా ప్రాసెస్ బ్యాకెండ్ లో ఏం జరుగుతుంది? పేరులోనే ఉంది కదా, కస్టమైజేషన్ అంటే రాధిక గారు చెప్పినట్టు కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఏం కాన్ఫిగరేషన్ చేస్తారమ్మా? ఏమి కాన్ఫిగరేషన్ చేస్తారు చెప్పండి? కాన్ఫిగరేషన్స్ అంటే ఏమి చేస్తారు చెప్పండి? ఇంటర్ఫేస్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్. అవే కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పటివరకు మీరు చేసిందే కదా కాన్ఫిగరేషన్స్. అకౌంట్ రిసీవ్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇవే కదా చేస్తారు. ఇవి బ్యాక్ ఎండ్ లో ఎవరు చేస్తారండి? ఈ కాన్ఫిగరేషన్స్ అని బ్యాక్ ఎండ్ లో ఎవరు చేస్తారు ఇవి? FI consultant. FI కన్సల్ట్. బ్యాక్ ఎండ్ లో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. ఓకే, డన్. ఇప్పుడు కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్ లో చేస్తారు. ఓకే, డన్. నెక్స్ట్, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ డేటా? పోస్టింగ్స్. So we can maintain all type of daily transactions in company. డైలీ ట్రాన్సాక్షన్స్. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు ట్రాన్సాక్షన్ డేటాలో చెప్పండి? Day to day. డే టు డే. ఓకే, ఎలాంటివి? Day to day incomes and expenses transactions. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇంకా Sales, ఇంకా AR. యా, కస్టమర్ వెండర్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్, ఇవన్నీ కూడా డైలీ ట్రాన్సాక్షన్స్ అనేది ట్రాన్సాక్షన్ డేటాలో షో చేస్తుంది. మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే ఏంటి? వెండర్ కస్టమర్స్. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా, ఓకే, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా, ఇవన్నీ ఏంటి? డేటా. ఓకే, సో వీటికి సంబంధించిన డేటా అన్ని ఏ టీ కోడ్ లో చూస్తారు? ఏ టేబుల్స్ లో వెళ్ళి చూస్తారు? ఫైనల్ గా టీ కోడ్ ఏంటిది? ఫైనల్ గా డేటా అంతా ఎక్కడ చూస్తారు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోనే. ఎక్కడ చూస్తారు ఈ డేటా మొత్తం?
ఏ టేబుల్స్ లో చూస్తారు మా? లైన్ ఐటమ్ డిస్ప్లే సార్. FN ఈ 16 డేటా, ఈ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ లైక్ కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, సో తర్వాత మాస్టర్ డేటా. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టేబుల్స్ లో సేవ్ అవుతుంది. ఎక్కడ దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? SE16N. SE16N లో ఈ డేటా అంతా ఈ డేటా అంతా SE16N లో మనం చెక్ చేస్తామండి. ఓకేనా? వెరీ గుడ్. సో వాట్ ఆర్ ద FI కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? FI కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ ఆర్డర్ చెప్పండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Analysis, design, documentation, configurations, MIS reports. ఒక ఆర్డర్ రావాలి, ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లో, ఓకే, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ ఆర్ కంప్లైంట్స్, MIS రిపోర్ట్స్. ఓకే, సో వీటిని ఒక రియల్ టైమ్ లో ఒక FI కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం మెయింటైన్ చేయాలి అంటే ఇవన్నీ చెప్పాలి. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్? టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి? 3 types of servers, sir. ఎన్ని? 5 sir. టోటల్ 5 ఉన్నాయి. ఏంటవి? Development ఏంటి? server, quality server, Development. pre-production server. ఫస్ట్ ఏది మా? Sandbox server. శాండ్ బాక్స్ సర్వర్, Development server. డెవలప్మెంట్ సర్వర్, And production server. క్వాలిటీ సర్వర్, Pre-production server, production server. ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. Production. వీటిని టైప్స్ ఆఫ్ సర్వర్స్ అని పిలుస్తాం. డెవలప్మెంట్ సర్వర్ ని మరొక పేరుతో పిలుస్తారు. ఏమని? Global client. గోల్డెన్ క్లయింట్స్ గోల్డెన్ క్లయింట్ క్లయింట్ అని పిలుస్తారు. డెవలప్మెంట్ సర్వర్ ఏమని పిలుస్తారు? గోల్డెన్ సర్వర్ అని కూడా పిలుస్తారు. ఓకే, వెరీ గుడ్. సో అసాప్ మెథడాలజీ ప్రిపరేషన్ ఏంటి? ఫస్ట్ వన్ నుంచి అసాప్ మెథడాలజీ. Project preparation, business blueprint. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, తర్వాత ఏంటి? థర్డ్ వన్ Realization phase. రియలైజేషన్, ఇంకా Final preparation, go live. ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్. Go live. అసాప్ మెథడాలజీ మరో పేరు ఏంటి? అసాప్ మెథడాలజీ మరో పేరు ఏంటి? SAP roadmap methodology. వెరీ గుడ్, రోడ్ మ్యాప్ మెథడాలజీ. సో ఇలాంటివే అమ్మా స్టార్టింగ్ లో రియల్ టైమ్ లో మీకు అడిగేది కూడా బేసిక్స్ మీదనే ఉంటాయి. ఒకవేళ ప్రెషర్ గా మీరు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు బేసిక్స్ మీదనే ఎక్కువ అడుగుతారు. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ వరకు చాలు ప్రెషర్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకి. వీటి మీదనే మనకి మాక్సిమం అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో డన్, వెరీ గుడ్. సో ఇప్పుడు కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటి? కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ఏ కంపెనీ? చెప్పండి. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? Company is a organization unit. It is interlinked with another companies using legal consolidation model to roll up financial statements of several company codes. This is called company. This Okay, is very good. 6 units of digits. We can create when we are creating company. We can use 6 digits of company. Next to company code, it is a small organizational unit. Okay. Which is a complete individual set of accounts.
can be Hmm. drawn up by purpose of external reporting. Company may be assigned to several company codes. ఓకే, వెరీ గుడ్. Company code is subgroup of చెప్పండి. చెప్పండి స్వామి, మరి చెప్పండి. వాట్ ఈస్ ఏ గ్రూప్ అండ్ వాట్ ఈస్ ఏ కంపెనీ కోడ్? company is a main company. Company code is a group of companies in in the same company. Means example, what I say is group of companies is Tata company, and subgroup companies are Tata Steel, Tata IT, and etc. Group of companies are called company code. So in main company there are many company groups. Okay. So company is a organizational unit. It is a group of company. It is a group of company. దాన్ని కంపెనీ అంటారు. కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ కంపెనీ కోడ్ అండర్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇండివిజువల్ గా ఒక కంపెనీ కోడ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేస్తుంది ఇండివిజువల్ గా. ఓకే, సో దాన్ని మళ్ళీ ఏం చేస్తాం మనం? గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం. సో కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఇండివిజువల్ కంపెనీ కోడ్. ఓకే, ఎనఫ్, అంతే అంతే, చాలా, అంత మించి ఏం అవసరం లేదు. స్మాలెస్ట్ ఇండివిజువల్ కంపెనీ కోడ్. ఓకే, సో కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు చెప్పాలి కదా, అంతే, ఎనఫ్. సో వాట్ ఈజ్ ఏ బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి మా? బ్రాంచెస్, కంపెనీ యొక్క బ్రాంచెస్. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? చూడండి, ఇక్కడే మీరు చెప్పలేకపోతే రేపు ఫైనల్లో అక్కడ ఏం చెప్పగలుగుతారు? సార్ రీజియన్ వైస్ ఒక యూనిట్ ఉండదని బిజినెస్ ఏరియా అంటాం. ఏంటండి? రీజియన్ వైస్ కి ఒక యూనిట్ ఉండదని బిజినెస్ ఏరియా అంటాం. ఓకే, బిజినెస్ ఏరియా వైజ్ కానీ సెగ్మెంట్ వైజ్ కానీ ప్రోడక్ట్ వైజ్ కానీ మెయింటైన్ చేస్తే వాటిని బిజినెస్ ఏరియాస్ అంటాం. ఓకే, వాట్ ఈస్ ఏ క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ అంటే ఏంటి? క్రెడిట్ కంట్రోల్ అంటే ఏంటి? ఎంత అమౌంట్ లిమిటేషన్స్ ఇవ్వాలి సార్. లిమిటేషన్. అదే లిమిటేషన్స్. ఎవరికి లిమిటేషన్? Based on the customer, we give some credit control to the for the seniority of the customer. ఓకే, ఒక కస్టమర్ కి మన బిజినెస్ ఇచ్చే లిమిటేషన్ ఎంతవరకు ఒక కస్టమర్ కి మనం లిమిటేషన్ ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇవ్వచ్చు అనేదే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మీకు అడిగేది ఇంటర్వ్యూలో కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియాస్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అవే ఇంపార్టెంట్. ఓకే, సో డన్, వెరీ గుడ్. సో ఎలా అనిపించింది ఈ అడిగిన క్వశ్చన్స్ కి? ఎంతమందికి నాకు తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది మీకు చెప్పిన వాళ్ళలో? నేను ఎన్నికి చెప్పగలిగాను? ఎంతమందికి అనిపించింది ఎస్ నేను బెటరు అని అనిపించిందా చెప్పిన వాళ్ళ ఆన్సర్లలో? రజనీ అయితే ఒక ఆన్సర్ కూడా ఇవ్వలేదు. వీరబాబు ఒక ఆన్సర్ ఏమో ఇచ్చారు. శ్రీనివాస్, స్వామి, రాధిక, ఓకే, మీ ఇద్దరు సరిగా కొంచెం రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, రేపు రియల్ టైంలో కూడా ఇంతేమా. రేపు రియల్ టైంలో కూడా మిమ్మల్ని అడిగేది ఇంతే. ఓకే, లాజికల్ గా ఎట్లా అంటే వొకాబులరీ, ఆ టర్మినాలజీ కూడా ఏమో పెద్దటి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన టర్మ్ లాంగ్వేజ్ లోనే మీరు చెప్పగలగచ్చు. వాళ్ళకి ఓకే, ఇతనికి ఐడియా అయితే ఉంది అనే ఫీలింగ్ వస్తే చాలు, వాళ్ళకి ఆటోమేటిక్ గా గెట్ ఆన్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో చెప్పండి స్వామి. గ్లోబల్ సెట్టింగ్ అట్లా కాన్ఫిగరేషన్స్ గురించి అడిగారా అంటున్నా? చెప్తాను, అవి కూడా చెప్తాను. ఓకే, సో డైలీ ఒకటే రోజు అడిగితే మళ్ళీ ఇదవుతారు.
సార్ ప్రిపేర్ అవ్వలేదు సార్ అంటారు. ఓకేనా? సో టైం ఇస్తే ఏదైతే సిలబస్ కంప్లీట్ అవుతూ వస్తుందో దాని మీద అడుగుతూ వస్తాను. ఓకే. సో గ్లోబల్ సెట్టింగ్స్ లో మనకి ఏం అవసరం అవుతాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏం అడుగుతారు, ఏబీలో ఏం అడుగుతారు, ఏఆర్లో అడుగుతారు అనేది మనము చెప్పుకుంటూ వస్తాం. దానిలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అడుగుతాను, ప్రతి ఒక్కరిని అడుగుతాను, బట్ కొంచెం ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ కూడా ఓకే ఇంకా సార్. కూడా.